వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. అమరావతిలో నివసిస్తున్న తల్లుల గురించి ఎంతో నీచంగా వేశ్యలుగా మాట్లాడుతున్నాడే ఈ సాక్షి ఛానల్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అయితేనేమి, కృష్ణ రఘు అయితేనేమి. మీకు అసలు మీరు కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కదా, మరి అక్కడ కూడా మీ తల్లులు, మీ భార్య, మీ పిల్లలు కూడా ఉంటారు కదా. అంటే మీరు వేశ్యలుగా అన్నప్పుడు మీకు కూడా తగులుతుందా తగలదా అని మేము ఈ విధంగా గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు తీసే రాజధాని ప్రజలు అక్కడ ఉన్న ఎంతో మంది అలాంటి వారు స్వచ్ఛందంగా అమరావతి కోసం రాజధాని నిర్మాణం కోసం తమ భూములను కూడా లెక్క చేయకుండా అందజేసిన ఘనత ఆ తల్లులది. ఎంతో సంవత్సరం వరకు పోరాటాలు చేసిన ఘనత ఆ తల్లులది. అలాంటి తల్లుల గురించి వేశ్యలని మాట్లాడుతున్నారే, మీరు అసలు మనుషులా మేమని అడుగుతున్నాం. ఎక్కడైతే మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటారంటారు. అలాంటి సిచ్యువేషన్ 5 కోట్ల ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వాన్ని, అందులోనూ కోస్తాంధ్రలో ఉండే అమరావతి రైతులు, మహిళల గురించి ఇంత కించపరుస్తూ ఇంత దిగజారుతనంతో మాట్లాడుతున్నారే, మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? అదే మీ ఎక్స్ సీఎం గారు కూడా తాడేపల్లి, అక్కడే అమరావతి పరిసర ప్రాంతాల్లో తాడేపల్లిలోనే నివసిస్తున్నాడు కదా, మీ కళ్ళు కనబడలేదా? అంటే ఈయన వేశ్యలు భారతీ రెడ్డి గారికి రావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా తగలొచ్చు కదా. చుట్టుపక్కల ప్రాంతాలంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా. ఎంతవరకు సమంజసం? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇంత దిగజాడు రాజకీయం ఎక్కడా చూడలేదు. మీతోనే ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు తల్లి లాంటి మా బోనమ్మ గురించి కూడా కించపరుస్తూ మాట్లాడారు. అదే ఈ రోజు భూములు ఇచ్చిన, రాజధానుల కోసం భూములు ఇచ్చిన తల్లుల గురించి కూడా మీరు వేషాలని మాట్లాడుతున్నారు. దీన్ని మేము ఊరికే నిజంగా అంటే చెప్తున్నాము, ఎంతటికైనా మేము ప్రతిపక్షంలోనే కేర్ చేయలేదు. అలా అధికార పక్షంలో ఎవరిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి వచ్చి ప్రతి ఒక్కరి మహిళలకు, తల్లులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. లేనిచో జరిగే పరిణామాల గురించి మేము చెప్పము. ఒక సాటి మహిళలుగా చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఈ విషయాన్ని. ఆ రఘు ఎవడు వాడు? ఒక జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం ఉంటది. ఆ సాక్షి అనే ఒక పనికి మాలిన పత్రికలో మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యజమాని వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదంటే ప్రతి ఒక్క ప్రాంతంలోనూ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముందు ఉంటది మీకు ముసళ్ళ పండుగ చేసి చూపిస్తామని మహిళా లోకం తరఫున నేను తెలియజేస్తున్నాను. మొన్నటి రోజున చూసాం సాక్షి ఛానల్లో, ప్రముఖ దినపత్రిక అని చెప్పుకునే ఒక సాక్షి ఛానల్లో మహిళల గురించి, అమరావతిలో ఉంటున్న మహిళా లోకం గురించి ఎంత తప్పుడు మాటలు మాట్లాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీ దుర్మార్గమైన పాలనకి ప్రతీక ఈ సాక్షి ఛానల్. ఏంటయ్యా అసలు అమరావతిలో వేశ్యల అమరావతి అని మాట్లాడుతున్నావే, ఒకప్పుడు కమ్మ అమరావతి అంటివి, ఈ రోజు వేశ్యల అమరావతి అంటున్నావు. అసలు ఆడవాళ్ళ పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా? అమ్మా భారతీ రెడ్డి గారు, కొంచెమైనా సిగ్గుందా? మీరు కూడా ఒక మహిళ అయింది నీ సొంత దినపత్రికలో ఇలాంటి వెధవలను కూర్చోపెట్టుకొని వేశ్యలు అని మాట్లాడుతున్నావే. నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఇదేనా పద్ధతి? వెంటనే మీడియా వాళ్ళు కూడా, దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, మీడియా వాళ్ళు కూడా ఆ 2 మీద మీరు మీ మీడియా తరపున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే, ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో సాక్షి ఛానల్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి చింత తెచ్చిన పులుపు చావదన్నట్టు 150 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు. సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి? నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్నావే, సభ్య సమాజానికి నువ్వు చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది. పార్టీలకు సంబంధం లేదు, మతాలు, కులాలకి ఏమి సంబంధం లేదు. ఈ రోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది. నీ సాక్షి ఛానల్ మూసేయాలి. భారతీ రెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి. ఆ 2 మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.